ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్ముడు 41వ కీర్తన నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. పిల్లలు, నేను నమ్ముకుని నా విహితుడు, నా ఇంట భోజనం చేసినవాడు, నన్ను తనుటకై తన మడిమెను ఎత్తెను. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటను మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, ఈ కీర్తనను రాసినటువంటి వారు కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు. గమనించినట్లయితే ఇదంతా కూడా దావీదు టెక్స్చువల్గా తన గురించినటువంటి మాటలు, తనకు సంభవిస్తున్నటువంటి విషయాలు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై పలుకుతున్నటువంటి మాటలు, పాడుతున్నటువంటి పాట, గానం చేస్తున్నటువంటి కీర్తనలు. రెండవ విషయం గమనిస్తే, స్పిరిచువల్గా గమనిస్తే, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఆత్మ సంబంధమైన విషయాలు. అలంకారంగా ఆయన బోధిస్తున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, ప్రతి సెంటెన్స్ కూడా, ప్రతి వాక్యము కూడా, ప్రతి చాప్టర్ అంటే 41వ కీర్తన అంతా కూడా 3 విషయాలలో మనకు దేవుడు తెలియజేస్తున్నటువంటి, అంటే 3 రీతులుగా ప్రతి వచనం కూడా ఉంటుంది. ఒకటి టెక్స్చువల్గా ఉంటుంది, అంటే దాన్ని ఏమనాలంటే ఆ చాప్టర్ దేని గురించి ఎవరు తెలియజేస్తున్నారు, దేని విషయం తెలియజేస్తున్నారు అనే విషయం. రెండవది ఆత్మ సంబంధమైన విషయం. ప్రతి వచనానికి 3 రకాల అబ్రివేషన్, 3 రకాల అర్థాలు ఉంటాయి. ఒకటి టెక్స్చువల్, అంటే ఆ చరిత్ర పుట, లేదా ఆ భాగం తెలియజేస్తున్నటువంటి విషయం, ఎవరు తెలియజేస్తున్నారు, దేని గురించి తెలియజేస్తున్నారు అనే విషయం. రెండవది ఉపమాన రూపంగా ఉంటుంది, అలంకారం రూపంలో ఉన్న ఉపమానం. అంటే ఉపమానం అంటే మీకు అర్థమైందిగా, ఒక విషయాన్ని అర్థమయ్యే రీతిగా చెప్పేటువంటి భాషను. మూడవది ఆత్మ సంబంధమైన స్థితి, టెక్స్చువల్, స్పిరిచువల్. రెండవది దాన్ని మోరల్ అంటారు, అలంకారం అని అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ గ్రంథంలోని విషయాలు దావీదు గారు తన గురించి తెలియజేస్తున్నటువంటి విషయం, అది టెక్స్చువల్ అన్నమాట. రెండవది అలంకారము, అంటే అలంకార రూపం ఉంటుందండి. దాని అర్థం ఏంటంటే, ఇక్కడ 9వ వచనంలో, నేను నమ్ముకుని నా విహితుడు, నా ఇంట భోజనం చేసినవాడు, నన్ను తనుటకై తన మడిమెనెత్తెను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇది అలంకారంగా చెప్తున్నటువంటి భాష. అంటే నా విహితుడు, నా ఇంట భోజనం చేసినవాడు, నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. నిజంగా ప్రభువారిని తన్నాడా? ఎవరు ఈ నేను నమ్ముకొని నా విహితుడు? ఎవరంటున్నారు ఈ మాటలు? పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలియజేస్తున్న మాటలు, ప్రభువారు అంటున్న మాటలు అనమాట. నా విహితుడు అంటున్నాడు, అంటే నా స్నేహితుడు. రెండవది నా ఇంటి భోజనం చేసినవాడు, నాతో కలిసి తిరిగినవాడు, భోజనం చేసినవాడు, సహవాసం చేసినవాడు అంటున్నాడు. అతను ఏం చేశాడంట? నన్ను తన్నుటకై తన మడమెనెత్తెను. దేవునికి స్తోత్రం. అంటే తన తన్నటానికి, అంటే తనను బాధించడానికి,
తనను అప్పగించడానికి తను ముద్దు పెట్టుకొని రోమా ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి స్థితి. దానిని ఏమంటున్నాడు? అలంకార రూపం. నన్ను తన్నుటకై తన మడేమనెత్తాను. వాస్తవంగా యూదా తన్నేడా? తనలేదు. కాబట్టి దాన్ని ఏంటంటే అలంకారప్రాయంగా చెప్తున్నాడు, అలంకార రూపంగా చెప్తున్నాడు. అలంకారం అంటే అలాగా నన్ను బాధించాడు, తన్నలేదు కానీ అలాగా అప్పగించాడు, అలా నన్ను బాధించాడు. ఎవడైనా దాని అర్థం ఏంటంటే నా విహితుడు అంటే నా స్నేహితుడు, నాతో కలిసి భోజనం చేసేవాడు, నా శిష్యుడే నన్ను బాధించాడు, నమ్మక ద్రోహం చేశాడు అనేటువంటిది. నన్ను అప్పగించాడు, నన్ను చంపటానికి అప్పగించాడు, రాణువారికి అప్పగించాడు, నన్ను బాధించడానికి కదా అప్పగించాడని చెప్పటానికి ఆయన అలంకారంగా తన్నుటకు నా మడమనెత్తెను, తన మడమనెత్తెను అని చెప్పేసి అలంకార రూపంగా చెప్పడం జరిగింది. మూడో విషయం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయం. ఏంటంట? ఆత్మ విషయం. ఇది పరిశుద్ధాత్ముడు ప్రభువారిని కూర్చి చెప్తున్నటువంటి మోరల్తో కూడిన ఆత్మ విషయాలు. అలానే మనం కూడా ఆత్మ విషయం ఏంటంటే మనం కూడా ఇలా ఎవరికైనా స్నేహితులుగానే ఉండి వాళ్ళతో కలిసి సహజీవనం చేస్తూ వాళ్ళని సమస్యలకు గురి చేయకూడదు, వాళ్ళని మోసగించకూడదు, వాళ్ళకి విశ్వాసఘాతకులుగా ఉండకూడదు, నమ్మక ద్రోహులుగా ఉండకూడదు అనే ఆత్మ సంబంధమైన పాఠం నేర్పుతా ఉంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారిని ఎట్లయితే తన శిష్యుడే 30 వెండి నాణ్యాలకు అప్పగించినటువంటి స్థితి, ముద్దు పెట్టుకుని అప్పగించిన స్థితి, బోధకుడానికి శుభమని చెప్పి శుభం చెప్తూ బాధ కలిగిస్తున్న స్థితి, ఇవన్నీ మనం చూస్తున్నాం. పిల్లల తన మరణానికి అప్పచెప్పారు, అయితే లేఖనాలు నెరవేరినట్లుగా అవి జరిగినాయి. అలాగనే స్పిరిచువల్ రూపం ఏంటంటే మనము కూడా ఎప్పుడు ఎవరికి నమ్మక ద్రోహులుగా ఉండకూడదు, విశ్వాసఘాతకులుగా ఉండకూడదు అనే విషయాన్ని పరిశుద్ధాత్ముడు నేర్పుతున్నటువంటి ఆత్మ సంబంధమైన స్థితి. 3 రూపాలు ఉంటాయి ప్రతి వాక్యానికి. ఒకటి ఎక్స్టివల్ రూపం, అంటే ఆ చరిత్ర, ఆ స్థితి, అక్కడ ఉన్నటువంటి ఆ చాప్టర్ లేకపోతే ఆ అధ్యాయం లేకపోతే కీర్తన ఎవరి గురించి ఎవరు చెప్తున్నారు, ఎవరి గురించి చెప్పుకుంటున్నారు అనేటువంటి విషయం. రెండవది ఉపమాన రూపం ఉంటుంది. మూడవది ఆత్మ సంబంధమైన రూపం ఉంటుంది అని అర్థం. దేవునికి స్తోత్రం. ఇక్కడ మొదటిగా టెక్స్టువల్ రూపం ఏంటంటే ప్రియులారా, ఆ చాప్టర్ ఏం తెలియజేస్తుందంటే ఇది దావీదు కీర్తన అని మనకు తెలియజేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏం చెప్తున్నాడు? దావీదు గారు రాస్తున్నటువంటి కీర్తన. ఈ దావీదు గారు ఏం చెప్తున్నాడు?